గత ఆదివారం రెడ్డి సంఘం నాయకులు రెడ్డి సంఘం మద్దతు కాంగ్రెస్కేనంటూ మీడియా ముందుకు రావడాన్ని ఆ సంఘానికి చెందిన పలువురు వ్యతిరేకిస్తున్నారు. కరీంనగర్లో మీడియా ముందుకు వచ్చిన వారు విఆర్ఆర్ రెడ్డి సంఘం అధ్యక్షుడు జగ్గారెడ్డి రెడ్డి సంఘాలు ఏకపక్షంగా కాంగ్రెస్ కు మద్దతిస్తున్నాయని చెప్పడాన్ని ఖండించారు. అసలు రెడ్డి సంఘాలు ఎటువంటి సమావేశం పెట్టుకోలేదని, ఎలాంటి తీర్మానాలు కూడా చేయలేదన్నారు. కేవలం తన ఇసుక మాఫియా దందాలు నడుపుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి మంత్రి పొన్నంకు రెడ్డి సంఘంను తాకట్టు పెట్టడానికి నరహరి జగ్గారెడ్డి సిద్ధమయ్యారన్నారు. వ్యక్తిగత ప్రయోజనం కొరకే రెడ్డి సంఘాలు కాంగ్రెస్ కు మద్దతిస్తున్నాయని చెప్పారని దుయ్యబట్టారు. జగ్గారెడ్డికి పేదరెడ్డిలంటే నిజంగానే ప్రేమ ఉంటే 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో అన్ని కులాలకు ప్రాతినిధ్యం ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ కు ఎలా మద్దతిస్తారని ప్రశ్నించారు. దీనిపై అధ్యక్షుడు జగ్గారెడ్డి వెంటనే స్పందించి రెడ్డిలందరికీ క్షమాపణ చెప్పి వెంటనే తన అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ ఎన్నికల్లో భాగంగా మాజీ మంత్రి గతంలో ఏదైతే ఎమ్మెల్యేగా చేసి ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న తాటిపర్తి జీవన్ రెడ్డి గారు ఏదైతే 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్తో ముస్లింలకు ముప్పు వాటిల్లుతుందని చెప్పడం జరుగుతుంది. నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను. అసలు జీవన్ రెడ్డి గారికి మీరు ఎన్నడైనా రెడ్డి వర్గాలకు న్యాయం చేసిన సందర్భాలు ఉన్నాయా? పేదరెడ్డిలకు ఎన్నడైనా మీరు ఆర్థిక సాయం చేసిన సందర్భాలు ఉన్నాయా? కనీసము కరీంనగర్లో ఉన్న రాజా బహదూర్ వెంకటరామరెడ్డి విజ్ఞాన పరిషత్ ఏదైతే ఉందో అందులో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి. అభివృద్ధి కార్యక్రమం మీరు మంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ, అదేవిధంగా ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ఏ రోజైనా నిధులు కేటాయించిరా? లేకపోతే మీ కనీసం మీరు ఎవరైనా మీడియా మిత్రులందరికీ నేను ఒక విషయం కోరుతా ఉన్నాను. మీరు అక్కడికి రండి. ఎక్కడైనా జీవన్ రెడ్డి బోర్డు కనబడితే నేను రాజకీయాల నుంచి విరమించుకుంటాను. నేను జీవన్ రెడ్డి బోర్డు కనబడితే. ఎందుకంటే అని ఈరోజు ఏ రకంగా అయితే ఒకప్పుడు ఒక సందర్భంలో ఒక 6 నెలల క్రితం ఇంకొక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అసలు రెడ్డిలు 5% లేరని చెప్పేసి చెప్పడం జరిగింది. అక్కడ ఉన్న అభ్యర్థిమో అసలు రెడ్డిలు ప్రతి గ్రామంలో ఒక రెడ్డి ఉంటే పేదవాళ్ళకు ఆదుకుంటారని చెప్పేసి అక్కడ ఉన్న అభ్యర్థి అరవింద్ గారు చెప్పడం జరిగింది.